వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తుంది. అయితే రోగులతో కిక్కిరిసిపోతున్న ఆసుపత్రుల్లో బాధితుల్లో ఎక్కువ మంది 14 ఏళ్లలోపు పిల్లలే ఉన్నారు. అయితే దగ్గు, జ్వరం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు మరోసారి వెంటాడుతున్నాయి. లాక్డౌన్ భయం కూడా ఉంటుంది. అయితే హెచ్ఎంపీవీ వైరస్కు వ్యాక్సిన్ లేదు కాబట్టి వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. అయితే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో అలర్ట్ అయితే జారీ చేశారు. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్కులు తప్పనిసరిగా ధరించమని చెప్తున్నారు. అయితే ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచనలు. ఇప్పటి వరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు లేవని ప్రకటన కూడా చేశారు. కానీ జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని సూచన కూడా చేశారు. అయితే అందరూ తప్పనిసరిగా అయితే మాస్కులు ధరించాలని అధికారులు అయితే చెప్తున్నారు. సో మీకు గుర్తుందా, 2019 చివరిలో 2020లో మనం చైనాలో కరోనాకు సంబంధించి చాలా వీడియోలు చూసాం. జనాన్ని బలవంతంగా ఆసుపత్రికి ఎత్తుకెళ్లే వీడియోలు చూసాం. అలాగే అప్పట్లో ఏ ఆసుపత్రిలో చూసినా ఎక్కడ చూసినా కరోనా బాధితులు ఉండేవారు. సరిగ్గా అలాంటి దృశ్యాలు ఇప్పుడు చైనాలో కనిపిస్తున్నాయి. అక్కడ మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ వీడియోస్లో చూసుకుంటున్నాం. అయితే ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాలు ఇప్పుడు చైనాలో పెరుగుతున్నాయి. దాంతో రోగుల సంఖ్య పెరుగుతుంది. ఎక్కువ కేసులు హెచ్ఎంపీవీ కేసులుగా ఉన్నాయి. అయితే బాధితుల్లో ఎక్కువ మంది 14 ఏళ్లలోపు పిల్లలే ఉన్నారు. వారికి దగ్గు, జ్వరం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, బ్రాంకైటిస్, నిమోనియా లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ వైరస్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటున్నారు. సింపుల్గా హెచ్ఎంపీవీ అని పిలుస్తున్నారు. అయితే దీనికి వ్యాక్సిన్ కూడా లేదని కూడా తెలుస్తుంది. దగ్గు, జలుబుకి ఇచ్చే మందులే దీనికి ఇస్తున్నారు. దీన్ని సాధారణంగానే తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి వేగంగానే వ్యాప్తిస్తుంది. అయితే దాంతో చైనా ప్రభుత్వం స్క్రీనింగ్, డిటెక్షన్, ఐసోలేషన్ ప్రోటోకాల్స్ పాటిస్తుంది. అయితే హెచ్ఎంపీవీ మాత్రమే కాకుండా మరో కొన్ని గుర్తు తెలియని వైరస్లు కూడా రోగుల్లో కనిపిస్తున్నాయి. అయితే హెచ్ఎంపీవీ అనేది కరోనా అంత ప్రమాదకరమైనది కాదని చైనా అంటుంది. అయితే ఇప్పుడు చైనాకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వాటిలో అక్కడి ఆసుపత్రుల్లో పేషెంట్ల సంఖ్య బాగా పెరిగిపోవడాన్ని మనం చూడొచ్చు. చాలా మంది మాస్కులు పెట్టుకున్నారు, దగ్గుతున్నారు, అలాగే ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. చాలా కలకలం ఆ వీడియోలో కనిపిస్తుంది. అయితే చైనాలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న మాట నిజం. అయితే ముఖ్యంగా ఉత్తర చైనా ప్రావిన్సుల్లో పెరుగుతున్నాయని అధికారులు కూడా చెబుతున్నారు. అయితే రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఈ హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదు, పాతదని కూడా. కానీ ఇప్పుడు ఇది జోరుగా ఉంది. చైనా అధికారులు మాత్రం ఆందోళన అక్కర్లేదని అంటున్నారు. కానీ ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అయితే ఇది కూడా కరోనా తరహా వైరస్ అని కూడా అనుకుంటున్నారు అందరూ. అందువల్ల దీనికి దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇంకా బ్రాంకైటిస్, నిమోనియా లాంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వైరస్ బాడీలోకి వెళ్ళిన 3 నుంచి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే చాలామంది 7 నుంచి 10 రోజుల్లో రికవరీ అవుతున్నారు. కాకపోతే దగ్గు ఎక్కువగా వస్తుంది. అయితే దీనివల్ల ఇండియాకి ఏమైనా సమస్య ఉందా అంటే ప్రస్తుతానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతుంది. ఇప్పటి వరకు ఇండియాలో హెచ్ఎంపీవీ కేసు ఎక్కడా నమోదు కాలేదు. కేంద్రం దీన్ని పరిశీలిస్తుంది. అయితే ఇండియాలో ఈ వైరస్ లేకపోయినా ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని చెబుతున్నారు. అనారోగ్యం రాకుండా చూసుకోవాలి, అలాగే ఇమ్యూనిటీ పెంచుకోవాలి. హెల్త్ బాగోకపోతే మాస్కులు కూడా వాడాలి, అలాగే గుంపుల్లోకి వెళ్ళకూడదని కూడా చెప్తున్నారు. ఇవన్నీ మనకు తెలిసినవే. కాకపోతే ఇది వరకు కరోనా రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కదా, అవి ఇప్పుడు తీసుకోవాలి. అయితే ఇంకా పరిస్థితి తీవ్రం కాలేదు కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో జాగ్రత్తగా ఉందాం.
సో కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రపంచాన్ని వణికించిన చైనాలో మరో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. అయితే ఇది హెచ్ఎంపీవీగా తెలుస్తుంది. అచ్చం కోవిడ్ లాగే చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్న ఈ కొత్త వైరస్ వల్ల అనేక మంది ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీని కారణంగానే చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ స్థాయిలో విజృంభిస్తున్న ఈ వైరస్ ఏంటి, ఇది ఎవరిలో ఎక్కువగా సోకుతుంది, అసలు ఎలా వ్యాపిస్తుంది, రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కొత్త వైరస్లకు రోగాలకు జన్మస్థానమైన చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ కలకలం రేపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ లాంటిదే మరో వైరస్ చైనాలో వ్యాప్తిస్తుంది. అదే హెచ్ఎంపీవీ వైరస్. కరోనా లాగే ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ జనాలను ఆసుపత్రులకు పరుగులు పెట్టిస్తుంది. అయితే కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం చైనాలో అలాంటి దృశ్యాలే కనిపిస్తుండడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన గురిచేస్తుంది. అయితే కొత్త వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ కొత్త వైరస్ పేరు హెచ్ఎంపీవీ. దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే దీంట్లోనూ ఉంటున్నాయి. ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాప్తిస్తుంది. తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుందని కూడా తెలుస్తుంది. కరోనా లాగే గాలి ద్వారా కూడా వ్యాపించగలదు. అయితే దగ్గులు, తుమ్ములు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు కూడా ఉంటాయని తెలుస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది అని కూడా తెలుస్తుంది. అయితే కరోనా కంటే ప్రమాదకరమైన అనుకుంటే అయితే కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తిస్తుంది. అంతకంటే వేగంగా వ్యాపించగల సామర్థ్యం ఈ వైరస్కు ఉన్నట్లు కూడా చైనాలోని పరిస్థితులు చెబుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి పెద్దగా లేదు, కానీ ఈ హెచ్ఎంపీవీ వైరస్ చాలా తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందుతున్నట్లు చైనా అధికారులు కూడా చెబుతున్నారు. కరోనా కంటే ప్రమాదకరమని వెల్లడిస్తున్నారు. అయితే ఎవరికి ఎక్కువ ప్రమాదకరమని అంటే ఆరోగ్యంగా ఉన్న వారిలో లక్షణాలు త్వరగా బయటకు కనిపించవు, కానీ వారి ద్వారా వ్యాప్తి చెందగలదు అని కూడా తెలుస్తుంది. అయితే 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు చిన్నారులు, ముఖ్యంగా శిశువులు, అలాగే 65 ఏళ్ల పైబడిన వృద్ధుల్లో లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అన్ని వయసుల వారికి ప్రాణాంతకమే, కానీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆసుపత్రి పాలు చేస్తుంది. ఈ వైరస్ దీర్ఘకాలిక వ్యాధులు, అలాగే టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవి వంటి వ్యాధులతో బాధపడే వారికి మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు ఈ వైరస్. అయితే చికిత్స ఎలా తీసుకోవాలంటే జలుబు, దగ్గు, శ్వాసకోశ తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి లాంటి లక్షణాలు సాధారణంగా చలికాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ వైరస్ సోకినా సాధారణంగా వచ్చే జలుబు అని అనుకుని చాలామంది చికిత్స తీసుకోరు. అలాంటి వారి వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది. కరోనా లాగే దీనికి ప్రత్యేక చికిత్సలు అంటూ లేవు. జలుబు లక్షణాలు కనిపిస్తే వాటికి సంబంధించిన మందులు వాడుతున్నారు. లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు చైనా వైద్యులు. అయితే అలా అని వదిలేకుండా మీరు చికిత్స చేయించుకోవాలి, అలాగే డాక్టర్స్ చూపించుకోవాలి వైరస్ గురించి. అయితే మీకు దగ్గు, జలుబు ఇవేమున్నా డాక్టర్స్ని కలవండి, చూపించుకోండి, జాగ్రత్త పడండి. అయితే తప్పకుండా మాస్కులు అయితే ధరించండి. సో ఈ కొత్త వైరస్లకు, రోగాలకు అయితే చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ కలకలం రేపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది కరోనా వైరస్. అయితే కరోనా లాగే వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని కూడా, అయితే జనాలను ఆసుపత్రులు కూడా పరుగులు పెట్టిస్తుంది కరోనా. అయితే ఈ కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుతం చైనాలో అలాంటి దృశ్యాలే కనిపిస్తుండడం మనం బిగ్ టీవీ స్క్రీన్లో చూస్తున్నాం. అయితే ఈ కొత్త వైరస్ పేరు హ్యూమన్ మెటోనియా వైరస్. దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే దీంట్లోనే ఉంటున్నాయి. ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాప్తిస్తుంది. తుమ్ము, దగ్గు, అలాగే లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుందని కూడా తెలుస్తుంది. కరోనా అలాగే గాలి ద్వారా వ్యాప్తించగలదు. దగ్గులు, తుమ్ములు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు కూడా ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటుంది. న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నమెంట్ హెచ్ఎంపీవీ వైరస్కు వ్యాక్సిన్ లేదు, వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి వైరస్ చెందుతుందని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అలర్ట్ చేశారు. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలని, అలాగే వైద్య ఆరోగ్య శాఖ సూచనలు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు లేవని కూడా ప్రకటన చేసింది. కానీ జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని సూచన కూడా చేసింది.